మీకు మీ బిర్యానీకి ఒక దండం రా నాయన. మ్యాటర్ ఏంటంటే మొన్న బాలవంచకు ఒక చిన్న పని మీద అయితే వెళ్తా. అయితే వచ్చే దారిలో నాకైతే బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ అయితే మంచి కలర్ఫుల్ తో కనబడిద్ది. నేనైతే ఈ రెస్టారెంట్ కి ఎప్పుడో క్రీస్తుపురం అప్పుడు పోయినా, మళ్ళీ ఇప్పుడు రావడమే. సరే నీక ఏం మాత్రం ఆలస్యం చేయకుండా మెనూ బుక్ ఓపెన్ చేసి ఏం ఆర్డర్ చేద్దామని చూస్తుంటే ఇక్కడ నల్లిగోష్ బిర్యానీ కూడా అమ్ముతున్నారని తెలిసింది అప్పుడే. గట్ల అది నాకు కనబడ్డదో లేదో వెంటనే అదైతే ఆర్డర్ చేసిన. ఇక మనకు ఆర్డర్ వచ్చే లోపు ఎందుకు ఖాళీగా ఉందామని 2 స్టార్టర్లు అయితే ఆర్డర్ చేసిన. ఒకటి మష్రూమ్ అని, ఇంకోటి అయితే బంగ్లా కోడి. అలా కాస్త సమయం తర్వాత మనం ఆర్డర్ ఇచ్చిన 2 స్టార్టర్లు అయితే వేడిగా తెచ్చి మన ముందలైతే పెట్టారు. మరి ముందుగా నేనైతే మష్రూమ్ తో అయితే స్టార్ట్ చేసిన. అసలు టేస్ట్ ఎట్లా ఉంటుందని డౌట్ గా ఫస్ట్ నోట్లో పెట్టుకొని తిని చూడంగానే ఎట్లనో ఉంటది అనుకున్నా, కానీ నిజం చెప్పాలంటే సూపర్ ఉంది. తర్వాత ఇక నెక్స్ట్ బంగ్లా కోడి కూడా ట్రై చేసిన. దీని టేస్ట్ కూడా అద్భుతం, అమోఘం అనే చెప్పాలి. ఇవట్లా జస్ట్ అలా ఫినిష్ చేశానో లేదో మన నల్లిగోష్ బిర్యానీ అయితే కళ్ళ ముందర వేడిగా తెచ్చి పెట్టారు. చూడడానికి చాలా వింతగా పెద్ద పొడుగాటి మూల బొక్కనైతే వేసి పెట్టారు. మరి దీని టేస్ట్ ఎట్లుంటుందా అని లిటిల్ బిట్ భయంతో అయితే తినడం స్టార్ట్ చేసిన. అలా దాన్ని రుచి చూసిన తర్వాత అస్సలు బాలేదన్నోడు మాత్రం ఎగరేసి కొట్టలా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వమాకండి. ఒక్కసారి తిన్నారంటే అది అయిపోయే వరకు ఎగబడి తింటూనే ఉంటారు. నిజంగా మీ నరాలు జువ్వుమంటే టేస్ట్ మాత్రం చెతక్ కొట్టేసింది. ఇక లాస్ట్ కి ఫైనల్ టచ్ కి చల్లగా కడుపులో అలా పడి ఉంటదని ఒక మొజిటోను ఆప్రికాట్ డిలైట్ అయితే ఆర్డర్ చేసిన. మొజిటోను స్మూత్ గా అలా లేపేసి ఆప్రికాట్ డిలైట్ దగ్గరికి అయితే వచ్చిన. మరి ఈ ఆప్రికాట్ డిలైట్ ని కూడా అస్సలు మిస్ అవ్వమాకండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. సో ఫైనల్ గా చెప్పాలంటే అన్ని డిష్లు స్పెక్టాకులర్స్ గా చించారేసినాయి. ఏమో ఒక్క బిర్యానీ తిని పోదాం అనుకుంటే మీ టేస్ట్ తో ఇన్ని తినిపించారు రా బాబు. సో అందుకే అన్నా అలా ఫస్ట్ లో